మరి కాసేపట్లో భారత్ కు రాబోతున్నారు ఎల్ఈటీ ఉగ్రవాది తహూర్ రాణాను భారత్ కు అప్పగించింది ఇప్పటికే అమెరికా. ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర స్వాట్ కమాండో బృందం మోహరించింది. ఇక భారత్ కు రాగానే తహూర్ రాణాను విచారించనుంది ఎన్ఐఏ. ముంబై దాడుల కీలక సూత్రధారి తహూర్ రాణాను పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక విచారణ కోసం కస్టడీ కోరనుంది ఎన్ఐఏ. తహూర్ రాణా ఇంటరాగేషన్ కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ఎన్ఐఏ. క్రిమినాలజీలో నిపుణులైన సైకాలజిస్టులను సిద్ధం చేసింది ఎన్ఐఏ. మరోవైపు ఢిల్లీలోని తహూర్ తీహార్ జైల్, ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఉగ్రవాది తహూర్ రాణాను భారత్ కు రప్పించడంపై నాటి సైనికులు హర్షం వ్యక్తం చేశారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడి సమయంలో కౌంటర్ ఆపరేషన్ లో పాల్గొన్నారు ఎన్ఎస్జీ కమాండో సురేంద్ర సింగ్. ఆపరేషన్ లో 2 ఉగ్రవాదులను కాల్చి చంపారు. ఇప్పుడు ముంబై దాడుల్లో కీలక సూత్రధారి తహూర్ రాణాను ఇండియాకు రప్పిస్తూ ఉండడంతో సురేంద్ర తన కుమారుడికి లడ్డూలు తినిపిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. తహూర్ రాణాను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు కమాండో సురేంద్ర సింగ్.